కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది. ఈ సంఘటన నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. నాకు సరిగా తిండి పెట్టడం లేదు, చంపేసేలా ఉన్నారు, నన్ను కాపాడి పిల్లల వద్దకు చేర్చాలంటూ కన్నీటి పర్యంతమవుతోంది ఆ మహిళ. గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన గారా కుమారికి జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వెంకటేష్తో 19 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 ఆడపిల్లలు, 1 కుమారుడు ఉన్నారు. భర్త వెంకటేష్ 5 ఏళ్ల క్రితం మృతి చెందడంతో పిల్లలతో సహా యల్లమిల్లిలో ఉంటోంది కుమారి. భర్త మృతితో పిల్లల పోషణ, కుటుంబ భారం అంతా తనపై పడటంతో బతుకు తెరువు కోసం పలుచోట్ల పనిచేసింది. అయినా కూడా సంపాదన చాలకపోవడంతో కువైట్ వెళ్లాలని నిర్ణయించుకుంది. పిల్లలను తన తల్లికి అప్పగించి తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పాలకొలుకు చెందిన ఎం సుధాకర్ అనే ఏజెంట్ సహాయంతో కువైట్లోని జబ్రాలీ హమ్మద్ నగరంలో ఒక ఇంట్లో పనికి వెళ్ళింది. కువైట్ వెళ్లిన 7 నెలల కాలంలోనే తాను పలు సమస్యలు ఎదుర్కొంటూ చిత్రహింసలకు గురవుతున్నట్టుగా వీడియో ద్వారా బాధితురాలు వాపోయింది. నారా లోకేష్ గారు, నమస్తే సార్. మాది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం యల్లమిల్లి సార్. నేను కువైట్కి వచ్చి 7 నెలలు అవుతుంది సార్. నాకు 3 పిల్లలు సార్, 2 ఆడపిల్లలు, 1 బాబు. నేను పిల్లల్ని మా అమ్మకి ఇచ్చి కువైట్కి వచ్చాను సార్. మా అమ్మకు కూడా ఒంట్లో బాగోదు సార్. మా అమ్మకి అప్పచెప్పి పిల్లల్ని చూసుకుంటుందని ఇక్కడికి వచ్చాను. నా భర్త చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. పిల్లల్ని పెంచుకోవడం కోసం, పోషించుకోవడం కోసం నేను కువైట్కి వచ్చాను. ఈ ఏజెంట్ని పట్టుకున్న మొత్తం ఏజెంటు మోసం చేశాడు సార్. ఇప్పుడు ఇంట్లో మేడం ప్రతిరోజు కొడుతుంది, అన్నం పెట్టదు, ఏ రోజు కూడా అన్నం తిననివ్వదు. పని ఒక బాబమ్మ, ఒక బాబుని చూసుకోవాలి, ఇంకో మనిషి ఉంటుంది పని చేసుకోవడానికి అని చెప్పి నమ్మని తీసుకొచ్చి ఇంట్లో చాలా జనం ఉంటారు, అందరికీ నేనే చెయ్యాలి, పని అంతా నేనే చెయ్యాలి. ఇలా మోసం చేశారని ఏజెంట్ని అడిగితే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటున్నాడు. వేరే నెంబర్ నుంచి చేసినా కానీ 2 లక్షలు కట్టు, 2 లక్షలు కడితే పంపిస్తాను అనేసి అన్నాడు సార్. మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, నేను వెళ్ళిపోవాలి అనేసి అంటే, మేడం నిన్ను ఇక్కడ చంపేస్తాను కానీ ఇంటికి పోనివ్వను అని అంటుంది సార్. వెళ్ళి సార్, నిన్న అక్కడే ఉంటే చంపేస్తారు సార్, నా పిల్లల్లో నన్ను కలపండి సార్, నా పిల్లల దగ్గరికి నన్ను పంపించండి సార్, మీరు పంపిస్తారని ఇప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తున్నాను సార్. లోకేష్ సార్, నన్ను ఎలాగైనా ఇంటికి పంపించండి సార్, నాకు ఏ రోజు అన్నం పెడతలేదు సార్, నన్ను హింసించేస్తుంది సార్, హింస చేసేస్తుంది, 7 నెలల నుంచి కూడా టార్చర్ చేసేస్తున్నారు. ఏమన్నా మాట్లాడదామన్నా భయంకరంగా బాధ పెట్టేస్తున్నారు. ఒకసారి అయితే రూమ్లో పెట్టేస్తారు సార్, నాకు అన్నం పెట్టరు సార్, నా పిల్లల దగ్గరికి నన్ను పంపించండి సార్. లోకేష్ సార్, మీరు పంపిస్తారని మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని సంపాదిస్తున్నాను సార్. ఇలా చేస్తే మీకు అందుతుంది అనేసి చెప్పారు సార్, అందుకని నేను వీడియో చేస్తున్నాను సార్. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానని తెలిసిన నా ఫోన్ లాగేసుకుంటారు సార్. నన్ను ఎలాగన్నా కాపాడండి సార్. లోకేష్ సార్, నేను వచ్చి 7 నెలలు అవుతుంది సార్. 7 నెలల నుంచి ఇలా టార్చర్ చేసేస్తున్నారు సార్. నేను ఇక్కడ నోరు చేసి ఇప్పుడు ఈ వీడియో కూడా చేయలేకపోతున్నాను సార్ గట్టిగా. ఇప్పుడు నేను ఆ మాటలేని బండి అంటే కొట్టేస్తారు మళ్ళీ వచ్చి. నన్ను తొందరగా నన్ను విడిపోయండి సార్. నమస్తే సార్.